2026 సంవత్సరం జనవరి నెల నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క సందడి మొదలైందని చెప్పుకోవచ్చు అనమాట. మొన్న బజాజ్ సంబంధించిన C2501 అంతకుముందు సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్, ఇప్పుడు కొత్తగా ఆంపియర్ కంపెనీ వాళ్ళ మరొక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ అయితే లాంచ్ చేశారన్నమాట. ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్ అనే ఒక వేరియంట్ తీసుకొచ్చి, ఇది కూడా ₹1,00,000 ప్రైస్ లోపులోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఆంపియర్ మ్యాగ్నస్ సిరీస్ లోనే అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండలిలో మీ ఈవీ కుర్రాడు. సో ఇదే ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్ అనమాట, కొత్తగా తీసుకొచ్చిన వేరియంట్. సో మనకి ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ వేరియంట్ ఏదైతే ఉంటుందో, మీరు డ్యూయల్ టోన్ కలర్స్ తో వచ్చిన స్కూటర్ వేరియంట్ ఏదైతే ఉందో సిమిలర్ డిజైన్ తోనే ఉంటుందన్నమాట. డిజైన్ పరంగా పెద్దగా చేంజెస్ అయితే ఏమీ చేయలేదు. బట్ ఇందులో ఏంటంటే పెద్ద బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. 3 kWh LFP బ్యాటరీ ప్యాక్తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. 142 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ని ఆంపియర్ కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఆంపియర్ మ్యాగ్నస్ సిరీస్లోనే అత్యధిక బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ అనమాట ఇది. సో డిజైన్ పరంగా అయితే స్కూటర్ ఎలా కనిపిస్తుంది అనమాట. గ్రాండ్ వేరియంట్ ఇప్పుడు మీకు మార్కెట్లో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది గ్రాండ్ మ్యాక్స్, మనడోర్కి ఇచ్చింది ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్. సో గ్రాండ్ వేరియంట్ డిజైన్ చూడండి, అలానే ఇప్పుడు ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్ డిజైన్ చూడండి. మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇందులో ఏంటంటే కొన్ని మేజర్గా 1-2 మేజర్ చేంజెస్ అయితే మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తాయి. ఒకసారి మనం దాని గురించి కూడా మాట్లాడదాం. వీళ్ళ హైలైట్ అంశాలు చూసుకున్నట్లయితే 3 kWh LFP బ్యాటరీ ప్యాక్ అని చెప్తున్నారు. రియల్ రేంజ్ 100 కిలోమీటర్స్ ప్లస్ అనేది మెన్షన్ చేస్తున్నారు. అలానే 33 లీటర్ల బూట్ స్పేస్ అని చెప్తున్నారు. సో మేజర్గా ఆంపియర్ ప్రీవియస్గా ఇచ్చిన ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్కి ఈ స్కూటర్ వేరియంట్కి చూసినట్లయితే బూట్ స్పేస్ అనమాట. ప్రీవియస్గా ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ వేరియంట్లో అంత ఎక్కువ బూట్ స్పేస్ అనేది ఉండేది కాదు. బట్ ఇప్పుడు మ్యాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్లో మాత్రం 33 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో దీన్ని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు అనమాట. BLDC హబ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లోడ్ కెపాసిటీ చూసుకున్నైతే 150 kg వరకు లోడ్ కెపాసిటీ అని చెప్తున్నారు. ఛార్జింగ్ టైం వచ్చి 5 నుంచి 6 గంటలు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. రియల్ రేంజ్ 100+ అని చెప్తున్నారు. సో స్పెసిఫిక్గా ఇన్ని కిలోమీటర్స్ నేను మెన్షన్ చేయలేదు. సో 3 kWh LFP బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో వీళ్ళు ఇస్తున్నారు ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి 100+, వీళ్ళు చెప్పినట్టుగానే 100+ రేంజ్ అనేది వచ్చే అవకాశం అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మనకి 12% గ్రేడబిలిటీ అయితే ఇస్తున్నారు. అలానే LFP బ్యాటరీ ప్యాక్ 3 kWh అనమాట. 7.5 amps ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ స్కూటర్ని 5 to 6 అవర్స్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అలానే ముందు వెనకాల కూడా మనకి 12-inch ట్యూబ్లెస్ టైర్స్ లభిస్తాయి. రెండు కూడా డ్రమ్ బ్రేక్స్ తోనే లభిస్తున్నాయి అనమాట. సస్పెన్షన్ వచ్చి ముందు వైపు హైడ్రాలిక్ సస్పెన్షన్, రేర్ సైడ్ వచ్చి కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 165 mm అనమాట. ఇక స్కూటర్తో పాటు మీకు ఛార్జర్, టూల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది లభిస్తాయి అనమాట. అలానే ఈ స్కూటర్లో హైలైట్ చేస్తున్న మరొక అంశం ఏంటంటే స్కూటర్ బై డిఫాల్ట్గా ఇస్తున్న వారంటీ వచ్చి 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఇస్తున్నారు. మంచి విషయం అనమాట. సో కస్టమర్స్ ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారో బ్యాటరీ ప్యాక్ వారంటీ బాగుండాలని అనుకుంటారో దానికి తగ్గట్టుగానే 5 years లేదా 75,000 కిలోమీటర్స్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది మంచి పరిణామం అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రీవియస్గా కూడా వీళ్ళ ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ గ్రాండ్లో కూడా సేమ్ ఇదే వారంటీ 5 years or 75,000 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ స్కూటర్ కూడా అదే వారంటీని అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం గ్రాండ్కి ఈ స్కూటర్కి ప్రైస్ ఒకసారి చూస్తే కనుక ఇప్పుడు మ్యాగ్నస్ మ్యాక్స్ వేరియంట్ వచ్చి ₹95,000 ఇంట్రడక్టరీ ప్రైస్ అని చెప్తున్నారు. సో వాస్తవానికి ఈ ప్రైస్ వచ్చి ₹99,999, ₹1,00,000 ప్రైస్. దాన్ని ఇంట్రడక్టరీ ప్రైస్ కింద ₹5,000 తగ్గించి ₹95,000 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు. అదే మనకి ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ వచ్చేసరికి ప్రజెంట్ ఈ స్కూటర్కి ఎక్స్-షోరూమ్ కాస్ట్ వస్తే ₹90,000 ఉంది. సో ఒకవేళ ఇంట్రడక్టరీ ప్రైస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ రెండు వేరియంట్స్కి 5,000 ప్రైస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. బట్ మ్యాగ్నస్ వేరియంట్లో, గ్రాండ్ వేరియంట్లో అంటే దీని ప్రీవియస్ వేరియంట్లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూస్తే 2.3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో మాత్రం ఇచ్చారు. 80 to 95 kilometers మాత్రం రియల్ రేంజ్ వచ్చేది. సో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెద్దది, రేంజ్ కూడా ఎక్కువ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ వేరియంట్లో మాత్రం. ఇక ఇతర టెక్నికల్ స్పెక్స్ చూస్తే మనకి డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదండి. ఇంకోండి ఇందులో 65 స్పీడ్, 150 kg లోడ్ కెపాసిటీ, 5 to 6 hours ఛార్జింగ్ టైము, 12-inch ట్యూబ్లెస్ టైర్, 130 mm డ్రమ్ బ్రేక్ ఫ్రంట్ రేర్ కూడా, అలానే 12-inch టైర్, 165 mm గ్రౌండ్ క్లియరెన్స్, 1390 mm వీల్ బేస్. సో ఇదే సేమ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మీరు ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్ లో కూడా సేమ్ టెక్నికల్ స్పెక్స్. ఇటు వచ్చి మీకు 3 kWh LFP బ్యాటరీ ప్యాక్ రేంజ్ కొంచెం పెరుగుతుంది అనమాట. అలానే బూట్ స్పేస్ ఇంకొకటి అయితే అప్డేట్ చేశారు. వీళ్ళు హైలైట్ చేసిన అంశాలు ఇవే అనమాట. పారామీటర్స్ మాత్రమే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్తో కనిపిస్తున్నాయి.
బట్ ఒక విషయం ఏంటంటే మరొకసారి అఫోర్డబుల్ ప్రైస్ పెట్టడం అనేది మంచి పరిణామం అనమాట. విత్ 3 kWh LFP బ్యాటరీ ప్యాక్తో 100+ కిలోమీటర్స్ రేంజ్, 142 కిలోమీటర్స్ సర్టిఫైడ్ రేంజ్ అని క్లెయిమ్ చేసినప్పటికీ వీళ్ళే డైరెక్ట్గా 100+ కిలోమీటర్స్ మాత్రమే రియల్ రేంజ్ వస్తుందని కూడా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఈ స్కూటర్లో రియల్ రేంజ్ ప్రిడిక్టర్ ఉందా లేదా అనేది మాత్రం వీళ్ళు టీజర్ వీడియో కూడా చెక్ చేసాం, కానీ అక్కడ కూడా ఫ్రంట్ సైడ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయలేదు. సో ఒకసారి చూస్తాం, మాకు ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని కూడా రాబోయే రోజుల్లో న్యూస్ అప్డేట్లో కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం పాస్ చేస్తాం. సో ఇది మ్యాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్ సంబంధించిన మార్కెట్లోకి వచ్చిన కొత్త వేరియంట్ అని చెప్పుకోవచ్చు. స్కూటర్ సంబంధించి షోరూమ్ డీటెయిల్స్ చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో యాంపియర్ సంబంధించిన షోరూమ్స్ చాలా చోట్ల అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనకి విజయవాడ రామవరప్పటి దగ్గర అయితే యాంపియర్ షోరూమ్ అయితే అందుబాటులో ఉంది. అలానే మనకి గుంటూరులో చూసుకున్నట్లయితే ఆటో నగర్ వద్ద కియారా యాంపియర్ షోరూమ్ దగ్గర కూడా యాంపియర్ షోరూమ్ అయితే అందుబాటులో ఉందన్నమాట. అలానే ఏలూరులో ఆర్జీఎస్ షోరూమ్ దగ్గర అయితే యాంపియర్ షోరూమ్ అయితే అందుబాటులో ఉంది. సో ఇవి మేము లైవ్లో వెళ్ళి కవర్ చేసిన కొన్ని షోరూమ్స్ అనమాట. అందుకనే మాకు గుర్తున్నంత వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాం. ఇంకా చాలా చోట్ల కూడా యాంపియర్ సంబంధించిన షోరూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్స్ అక్కడ కూడా అందుబాటులోకి అయితే రాబోతుంది అనమాట. సో అవి కాకుండా ఇప్పుడు యాంపియర్ సంబంధించిన ఇతర స్కూటర్ వేరియంట్స్ చూస్తే కనుక యాంపియర్ మ్యాగ్నస్ నియో అనమాట. యాంపియర్ మ్యాగ్నస్ నియో చూసుకున్నట్లయితే 87,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజు. ఇందులో కూడా సేమ్ 2.3 kWh LFP బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది అనమాట. 12-inch టైర్, అన్ని సిమిలర్ స్పెసిఫికేషన్స్, 1895 కిలోమీటర్స్ రియల్ రేంజ్, 12-inch టైరు, 65 స్పీడు, 150 kg లోడ్ కెపాసిటీ. వచ్చి ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి కలర్ ఆప్షన్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. డిస్ప్లే కూడా కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. లుక్ పరంగా కూడా మ్యాగ్నస్ నియోకి గ్రాండ్కి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తాయి. బట్ ఓవరాల్ బాడీ బిల్డ్ క్వాలిటీ కానీ అన్ని సిమిలర్గానే ఉంటాయి. కొన్ని ఎక్స్టర్నల్ పార్ట్స్ డిజైన్స్ పరంగా కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. బట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, ఈవెన్ వారంటీ కూడా ఈ స్కూటర్ కూడా 5 years or 75,000 కిలోమీటర్స్ అనేది డిఫాల్ట్గా అయితే ఈ స్కూటర్ మీద అయితే వారంటీ అనేది అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ యాంపియర్ సంబంధించిన ఫ్లాగ్షిప్ మోడల్ అనమాట. యాంపియర్ సంబంధించిన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్. సో నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 3 kWh LFP బ్యాటరీ ప్యాక్ ఈ స్కూటర్లో కూడా 93 km టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. రియల్ రేంజ్ వచ్చి ఈ స్కూటర్లో 100 km వరకు రియల్ రేంజ్ అనేది కంపెనీలు క్లెయిమ్ చేస్తున్నారు. సర్టిఫైడ్ వచ్చి 130 km పైగా సర్టిఫైడ్ క్లెయిమ్ చేసినప్పుడు రియల్ రేంజ్ మాత్రం 100 km వరకు లభిస్తుంది. దాన్ని మేము రియల్ రేంజ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. సో దాని వీడియోస్ కూడా మన ఈవీ కొరడి ఛానల్ అయితే చూడొచ్చండి. స్కూటర్ ప్రైస్ స్టార్ట్స్ ఎట్ 1,20,000 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు యాంపియర్ నెక్సస్ స్కూటర్ కూడా 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది బై డిఫాల్ట్గా అయితే ఇస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు యాంపియర్ నుంచి మల్టిపుల్ వేరియంట్స్ అనేది ఇప్పుడు అందుబాటులో తీసుకొచ్చారు పోర్ట్ఫోలియో కింద. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగే కొద్దీ అటు బజాజ్ కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి, ఏథర్ కానివ్వండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు యాంపియర్ కంపెనీ వాళ్ళు కూడా ఎగ్జిస్టింగ్గా ఉన్న స్కూటర్స్తో ఆ ప్రైస్ని మెయింటైన్ చేస్తూనే ఇంకా ఎక్కువ రేంజ్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇస్తున్నారు. సో దీనిలో అండ్ యాక్చువల్గా వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో సర్టిఫైడ్ రేంజ్ పెట్టలేదు, బట్ ఆర్టికల్స్లో మెన్షన్ చేసిన పాయింట్స్లో మాత్రం సర్టిఫైడ్ రేంజ్ అనేది అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే మనం మరొకసారి యాంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్ స్కూటర్స్ యొక్క టెక్నికల్ స్పెక్స్ చూస్తే మనకి 1.5 kW BLDC హబ్ మోటార్ అయితే లభిస్తుంది అనమాట. టాప్ స్పీడ్ వచ్చి 55 km వరకు టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు. అలానే 3 kWh LFP బ్యాటరీ ప్యాక్తో 142 km సర్టిఫైడ్ రేంజ్, అలానే రియల్ రేంజ్ వచ్చి 100+ కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా చూస్తే మంచి ప్రైజింగ్తోనే యాంపియర్ కంపెనీ వాళ్ళు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. బట్ యాంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని, ఈ గ్రాండ్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు లేదని చెప్పి ఒక డెడికేటెడ్ వీడియోని కూడా త్వరలోనే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈవీ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోకస్ అనేది బాగా పెరుగుతుందని చెప్పి అయితే మనం క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. సో ఆ పర్టికులర్ మార్కెట్లో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆ ప్రైస్ని టార్గెట్ చేయాలి. సో దాన్నే ఇప్పుడు యాంపియర్ కంపెనీ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు 95,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ఇంట్రడక్టరీ ప్రైజింగ్ అని చెప్తున్నారు. ₹1,00,000 యాక్చువల్ కాస్ట్ 95,000 రూపీస్. సో ₹1,00,000 బ్రాకెట్లోనే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ మోస్ట్ ఆఫ్ ది బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్స్, ఈవెన్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్స్ అన్ని కూడా టార్గెట్ చేస్తానని చెప్పుకోవచ్చు అనమాట. సో యాంపియర్ కంపెనీ వాళ్ళ నుంచి అయితే ఇప్పుడు యాంపియర్ మ్యాగ్నస్లోనే యాంపియర్ నియో కానివ్వండి, యాంపియర్ గ్రాండ్ కానివ్వండి, ఇప్పుడు యాంపియర్ గ్రాండ్ మ్యాక్స్ అని మ్యాగ్నస్లో మొత్తం 3 వేరియంట్స్ ఇస్తున్నారు. అది కాకుండా యాంపియర్ సంబంధించిన రిజిస్ట్రేషన్ మోడల్స్ ప్రకారం చూస్తే యాంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. సో స్టార్టింగ్ ఇప్పుడు సుమారుగా 87,000 రూపాయల ప్రైస్ నుంచి 1,20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ వరకు కూడా యాంపియర్ నుంచి మల్టిపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే అందుబాటులో తీసుకొచ్చారన్నమాట. ఇది యాంపియర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కొరటి ఛానల్, లేడీస్ అప్డేట్స్ కోసం ఈవీ కొరటి లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.